మహా టీవీ అసత్య వార్తలపై నిరసన తెలిపిన బీఆర్ఎస్వీ నేతలకు బెయిల్ మంజూరైంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ సహా 14 మందికి బెయిల్ మంజూరైంది. మహా టీవీ ప్రసారాలపై నిరసన తెలిపినందుకు గెల్లి శ్రీనివాస్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో బెయిల్ మంజూరు చేశారు. గెల్లి శ్రీనివాస్కు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నిరసన తెలిపితే హత్యాయత్నం కేసు పెడతారా అంటూ పోలీసులను కోర్టు నిలదీసింది. కేటీఆర్ పై అవాకులు చెవాకులు ప్రసారం చేసిన మహా న్యూస్ ను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్వీ నేతలను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. ప్రశ్నించడమే నేరం అన్నట్లుగా బీఆర్ఎస్వీ లీడర్లపై అక్రమ కేసులు బనాయించారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ సోదాలు నిర్వహించి గెల్లి శ్రీనివాస్ యాదవ్ ను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.